డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కుజరవి కలయిక అంటున్నారు ఫిబ్రవరి 6వ తారీఖున. సో దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, ఈ కుజరవుల యొక్క కలయిక అనేటువంటిది కొంత భూకంప యోగాన్ని, కొంచెం యుద్ధ వాతావరణాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక రాసుల వారీగా కనుక చూసుకుంటే కనుక మేషం వారికి కనుక అంటే ఇందులో మంచి ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. అంటే ఒక మంచి గొప్ప యోగం ఉంటుంది ఈ రాశి వారికి. కొన్ని రాసుల వారికి కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. అంటే సైమల్టేనియస్గా రెండూ జరుగుతూ ఉంటాయి. అదేమిటి అంటే మేషం వారికి కనుక చూసుకుంటే ముఖ్యంగా కమ్యూనికేషన్స్ చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అగ్రిమెంట్ చేసే విషయంలో, బిజినెస్ లాభాల విషయంలో, అంచనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఫలితం ఏమిస్తుంది? ఇది మంచి ఫలితం ఏమిస్తుంది అంటే హైయర్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వారికి బ్యాంక్స్ నుంచి వచ్చేటువంటి సపోర్టు, గురువుల నుంచి, తండ్రి నుంచి వచ్చే సపోర్ట్ ఇస్తుంది ఈ గ్రహం ఇక్కడ. అలాగే వృషభం వారు అనుకోండి, వృషభ రాశి వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ అండ్ మన సంతానం సంబంధించిన విషయము, ఫ్రెండ్స్తోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని, మరియు జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీరికి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో చాలా చాలా బాగుంటుంది. పూర్వీకుల ఆస్తులు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, ఏదైనా రీసెర్చ్ చేస్తే సక్సెస్ అవ్వడానికి వీళ్ళకి చాలా బాగుంది. అదేవిధంగా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వస్తుంది ఈ రెండు గ్రహాల యొక్క కలయిక అనేది. అదేవిధంగా మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి ఇక్కడ బాగా అంటే జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇక్కడ వీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేదా లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అదేవిధంగా వివాహ యోగాన్ని ఇస్తుంది ఈ కాంబినేషన్ అనేది. వివాహ సంబంధించిన విషయాలు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ కుజరవుల యొక్క కలయిక అనేటువంటిది. అదేవిధంగా కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి జాగ్రత్త, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా కొంచెం యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. కాకపోతే వీళ్ళకి ఇక్కడ పోటీ వాటిల్లో చక్కగా కలిసి వస్తుంది. ఓకే. పోటీ పరీక్షల్లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది పోటీ పరీక్షల్లో. ఇక సింహం వారి కనుక చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి లాంగ్ టర్మ్ షేర్స్ విషయంలో కలిసి రావడము, సినిమా ఫీల్డ్ వల్ల కలిసి రావడము, రాజకీయ నాయకులకు కలిసి రావడము. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో, క్రియేటివ్ విషయంలో బాగా కలిసి రావడం జరుగుతుంది. కానీ జాగ్రత్త ఏమిటి అంటే వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో అంచనాలు కొంచెం జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదో ఎక్కువ లాభాలు వస్తుంది అనుకుని ఏదో చేస్తూ ఉంటాం. అవును. కాకపోతే ఇక్కడ ఈ టైంలో కొంచెం అంచనాలు కూడా మనకి కొంచెం బాగానే వస్తాయి కూడా చెప్పాలంటే. కాకపోతే వ్యాపార విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి సింహం వారు. ఇక కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే జాగ్రత్త వహించవలసినటువంటిది ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. అప్పులు ఇవ్వడము, తీసుకోవడము, ప్రేమ వ్యవహారాల మూలంగా ఎవరితోనైనా స్ట్రెస్, గొడవ జరగడం ఇటువంటివి చూపిస్తున్నాయి కన్యా వారికి. మరి బాగా కలిసి వచ్చేది మాత్రం ప్రాపర్టీ మూలంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి, భూమికి సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి విషయాల్లోని, మరియు అదేవిధంగా వ్యవసాయకులకి అంటే రైతులకి బాగా కలిసి వస్తుంది కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే. కన్యా లగ్నవారి రాశి గుర్తుపెట్టుకోండి. ఓకే. అదే తులవారికి కనుక తీసుకున్నట్లయితే తులారాశి వారికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జరిగేటువంటి ఫలితాల్లో ప్రత్యేకంగా ఈ తులవారు తీసుకునే నిర్ణయాలు, లాంగ్ జర్నీసు, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశం కొన్ని ధైర్యం చేసి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఆ విషయంలో బాగా కలిసి వస్తుంది. వృశ్చికం వారికి ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది ఈ కాంబినేషన్ అనేది. ఫైనాన్షియల్గా సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా కొంత ఇక్కడ వీరు వృశ్చికం వారు కూడా కొంత ల్యాండ్స్, వెహికల్స్, వాహనాల మీద వెళ్ళేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళ గుర్తింపు అనేటువంటిది పెరుగుతుంది. కాకపోతే వివాహ జీవితము అంటే వివాహ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని, మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే లైఫ్ పార్ట్నర్ని, బిజినెస్ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ విషయంలోని, అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది చెప్పాలంటే ఈ యొక్క మకరం వారికి. కుంభం వారికి కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్, అందులో ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇతర లాభాలు, అనేకమైన లాభాలు ఇస్తాడు కుంభం వారికి. ఇక అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి కలిగే లాభం ఏమిటంటే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. కాకపోతే వీరు ఏదైనా ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా
ఒక కోర్స్ చేసే విషయంలోని, ఒక భూమి తీసుకునే విషయంలో, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈ యొక్క విపత్తు నుంచి తప్పించుకోవాలి. ఈ కలయిక కొంత బ్యాడ్ ఇస్తుంది, మంచి ఇస్తుంది. కాబట్టి ఏ రాశి వారైనా సరే చేసుకోవాల్సింది ఏమిటి అంటే రవి, కుజ, శని, కేతు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవుకి క్యారెట్లు కానీ లేనట్లయితే మనకి గోధుమ రవ్వ అంటారు, వీటిని తినిపించినా లేకపోతే బెల్లం తినిపించినా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి వీరికి. సో ఇదే ఫైనల్గా రెమెడీ మాత్రం ఇదే అంటారు అందరికీ కూడా రెమెడీ ఇదే, అంటే ఎక్కువ ఫైనల్గా పనిచేసేది. ఇప్పుడు జాతచక్రం లేదు, అసలు నా రాశి ఏంటో లగ్నం ఏంటో కూడా తెలియదు, వాళ్ళు కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు. అంతే, గోవులకి తినిపించవచ్చు చక్కగా. అదేవిధంగా ఇంకా వీలైతే సూర్య భగవాను చూస్తూ ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయొచ్చు. బ్రహ్మాండంగా సూర్యుని చూస్తూ ఓం స్కందాయ నమః అనుకుంటూ ఉండాలి, ఖచ్చితంగా బాగుంటుంది. ఎటువంటి ఆటంకాలు ఉన్నా కొంచెం మరీ అంత కాకుండా కొంచెం అయితే బయటపడే మార్గం అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. అంటే ఈ కాంబినేషన్ అగ్నితత్వ గ్రహాల యొక్క సంబంధం ఏంటంటే ఇది సర్వసాధారణంగా ఏం చేస్తుందంటే అగ్రెసివ్నెస్ని పెంచుతుంది. అంటే కోపాలు రావడం, ఓకే, అవతల వాళ్ళ మీద, అంటే చిన్న విషయాలకి గొడవలు అయిపోతున్నాయండి, కోపం అయిపోతుంది. మనం కూడా మన నిత్య జీవితంలో చూడండి, మనం ఒక్కోసారి అరే ఇంత చిన్న విషయానికి ఇంత గొడవ జరిగింది అంటే ఆశ్చర్యపోతాం. అంతకంటే పెద్ద విషయాలు గొడవలు జరగవు ఒక్కోసారి. మనకి మీరు ప్రపంచ యుద్ధాలు కూడా చూసుకుంటే చిన్న అంశాలే ప్రపంచ యుద్ధాలు జరగడానికి గతంలో 2 సార్లు కూడా వరల్డ్ వార్ 2 టైమ్స్ కూడా ఒక చిన్న అంశం పెద్ద వరల్డ్ వార్కి దారితీసింది. సో ఫైనల్గా మాత్రం ఈ చిన్న రెమెడీ చేస్తే సరిపోతుంది అని అంటారు. ఇంకేమైనా ఉన్నాయా సార్? ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంట్లోనే ఉండి చేసుకోవాలి అనుకునేటువంటి వారు సూర్యుడిని చూస్తూ ఓం స్కందాయ నమః అని చెప్పి చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఎన్నిసార్లు చెప్పాలి అని? ఒక 10 నిమిషాలు సూర్య భగవాను చూస్తూ 10 నిమిషాలు చేసుకోండి, సరిపోతుంది. అయితే మీరు ఏదైనా ఒక సంకల్పం ఉన్నప్పుడు మాత్రం మినిమం 30 minutes to 40 minutes చేయాలి, 1 hour చేయాలి సంకల్పం నెరవేరాలంటే. ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం లలిత సహస్రనామంలో మీకు జాబ్ రావాలంటే ఇది చేయండి, ఫైనాన్స్కి అయితే ఇది చేయండి, లేదా అప్పులు తీరాలి అపర్ణాయ నమః చేయండి అని చెప్తూ ఉంటాం. అలాంటివి మీకు క్లియర్ అవ్వాలంటే, మీ పాస్ట్ లైఫ్ కర్మ దగ్ధం అవ్వాలంటే కనీసం అరగంట పైనే చేయాలి, అప్పుడే మీకు అది ఫలితం ఇస్తుంది. ఏదో కొంతసేపు చేసారంటే సరిపోతుంది. ఎలా అయితే మనం జిమ్కి వెళ్తాం, ఒక 1 hour వర్కౌట్ చేస్తే మనకి బాడీ బిల్డ్ అవుతుంది. వెళ్ళి ఒక 5 నిమిషాలు చేస్తానండి రోజు వెళ్ళి అంటే ఏం వర్కౌట్ అవుతుంది? ఖచ్చితంగా కోరిక నెరవేరాలంటే ఆ మాత్రం చేయాలి. అంటే నేను అందుకే ఉదాహరణ జిమ్తో చూపిస్తా ఎప్పుడు కూడా, మీకు ప్రాక్టికల్గా కనబడేది అది. నేను రోజు వెళ్తాను సార్, 1 నిమిషం చేసి వచ్చేస్తాను సార్ అంటే ఏం లాభం? మీరు ఎంత చేస్తే అంత రిజల్ట్ కనిపిస్తుంది, అంతే సింపుల్. ఈ ప్రభావం సంవత్సరం మొత్తం ఉంటుందా సార్? ఈ 10 రోజులు మాత్రమే ఉంటుందా ఈ ప్రభావము? మీకు పర్టికులర్గా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే శని వెళ్ళి మళ్ళీ రవిని కూడా రవి వెళ్ళి శనితో కలుస్తున్నాడు కదా, అది కూడా కొంచెం రాజుల మధ్యని వీటి మధ్యన గొడవలు ఇచ్చేటువంటి కారకమే అది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. సో చూశారు కదా, గ్రహాల కలయిక వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో గురువు గారు చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.